వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. మినప్పప్పు వేపుకోవడానికి పొట్టుదైతేనే బాగుంటుందండి, మీ ఇష్టం. పొట్టు లేకున్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు మినప్పప్పు. ఇది బాగా మంచిగా వేగాలండి. మాడిపోకుండా మంచి స్మెల్ వచ్చే వరకు దీన్ని వేసుకోవాలి. ముందుగా అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ చూసేవారు లైక్ కొట్టండి. లైక్ కొట్టలేదు, షేర్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి. చూడండి మినప్పప్పు ఎట్లా వేగిపోయిందో, దోరగా వేగినట్టు కనపడుతుంది కదా, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇది ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. ఎట్లా వేగింది ఎర్రగా. ఏ గ్లాస్తో అయితే నేను మినపప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తోనే సగం గ్లాస్ వరకు బియ్యం వేసుకుంటున్నానండి. ఇలా కొలతలతో, సరైన కొలతతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మినప సున్నుండలు. కొంచెం దోరగా వేగే వరకు వేపేసుకుందాం. చూడండి, బియ్యం కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. ఇవి కూడా వేగిపోయినాయి. ఇవి కూడా స్టవ్ మీద తీసేద్దాం. ఇది మినప్పప్పులను వేసేస్తున్నానండి. రెండే కలిపేసుకోవచ్చు, ఏం కాదు. అది వేసుకుని చల్లారిపోయిన మినప్పప్పుని బియ్యము మిక్సీ జార్లో వేసేసుకుంటున్నామండి. మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి. ముందే వేయొద్దు బెల్లం, ఎందుకంటే ముద్దగా అయిపోతుంది. మినప్పప్పు బియ్యం నలగవు. రెండు మిక్సీ పట్టేసిన ఏ విధంగా మిక్సీ పట్టిన చూడండి. బాగా మెత్తగా మిక్సీ పట్టొద్దండి, ఇలా కొంచెం మురుము మిక్సీ పట్టాలి. మనం ఏ గ్లాస్ అయితే మినప్పప్పు వేసుకున్నానో ఆ మినప్పప్పుతోనే నేను బెల్లం వేసుకుంటున్నాను. సరిగ్గా సరిపోతుందండి స్వీటు. ఒకవేళ ఎక్కువైతుంది అనుకుంటే తక్కువ వేసుకోండి. నాకైతే సరైన కొలత ఈ గ్లాస్తోనే మినప్పప్పు వేసిన, సగం గ్లాసు బియ్యము, ఒక గ్లాసు బెల్లం. ఇది కూడా మిక్సీ పట్టేసి చూద్దాం. వేసుకున్నది ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి చూడండి. పిండి ఇట్లా అయిపోయింది కదా. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మనకి ఎంత అయితే పడుతుందో అంత వేసుకోవచ్చు. వేసేసుకుని ఇట్లా ఉండలు కలిపేసుకుందాం. ఇట్లా కలిపేసుకుని బెల్లం నెయ్యి అంతా కలిపేసినాక ఇట్లా తీసుకుని ఇట్లా ఉండలు చుట్టేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. బలం పెద్దోళ్ళకేంటి చిన్నపిల్లలకేంటి కూడా ఎంతో బలమైన మినపచున్నుండలు. ఎంత బాగా వచ్చినాయో మినపచున్నుండలు, ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి. చాలా బలము కూడా.